హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాన్న కోసం కన్నీటితో రాసిన పెళ్ళి, ఎపిసోడ్ నెంబర్ 4. రాత్రి వెంటనే నిద్రపోయింది మీరా. పక్కకి వెళ్ళి తిరిగి వచ్చాడు సూర్య. తనని చూసినా ఏమాత్రం గంభీరం లేనట్లు కనిపించింది. బదులుగా ఏదో ముఖంలో కూడా నిరుద్ధత అన్నీ వచ్చి చేరాయి. అక్కడ ఉన్న మైట్స్ భయంతో అప్పటి వరకు సోది వేసుకున్న వారు మొత్తం వెళ్ళిపోయారు. అక్కడ నుండి మీరా గుర్తుకు వచ్చేసరికి అప్రయత్నంగా తన రూమ్ వైపు వెళ్ళాడు సూర్య. 2 రోజుల నుండి కంటి మీద కునుకు లేకపోవడంతో, పైగా అలసిన శరీరం విశ్రాంతి కోరుకోనివ్వడంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడే తన రూమ్లోకి వచ్చి డోర్ హ్యాండిల్ పట్టుకొని తెరిచి చూశాడు సూర్య. అలా తెరిచి చూసిన తనకు వెన్నెల వెలుగు డిమ్ లైట్లో కనిపించడంతో పాటు నిద్రపోతున్న చందమామలా కనిపించింది ఆ క్షణం మీరా. తనకి ఏం అర్థం కావడం లేదు. శరీరాల కలయిక తనని వైపు నడిపించేలా చేసింది. అనుకోకుండా తన వైపు నడకను సాగించాడు. అలా సాగించిన తనకు అలసిన ముఖంతో పడుకున్నట్లు అనిపించింది మీరా. తను పక్కనే పడుకున్నాడు. తాగి ఉన్నాడు కదా, అందుకే నార్మల్గా ఉన్నప్పుడు తెలియని భావాలు ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. నిశ్చితంగా గమనించాడు తన మోముని. ఎంతో కోమలంగా ఉంది. తను వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మెడ దగ్గర ఘాట్లు పెదవి మొత్తం ముగ్గిపోయి కనిపించి సడన్గా ఏదో గుర్తుకు వచ్చి ఆ పక్కనే ఉన్న చూశాడు. ఆయింట్మెంట్ కనిపించేసరికి తన మెడ మీద రాశాడు సూర్య. వెంటనే అక్కడి నుంచి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. తన తీరు ఎవరికీ అర్థం కాలేదు, ఒక తనకి తప్ప. ఎందుకలా చేస్తున్నాడు? గతంలో మీరాకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే శరీరాలు నగ్నంగా మాట్లాడుకోవడంతో అలా చేస్తున్నాడా? ఏదేమైనా అతనికి మాత్రమే తెలియాలి. ఎందుకు ఆ రోజు మొత్తం తాగుతూనే ఉన్నాడు. తాగి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకున్నాడు సూర్య. ఉదయం లేచిన తనకు ఒళ్ళంతా పట్టేసినట్టు అయింది. ఎందుకు ఇలా అయిందో మీరాకి కూడా తెలియలేదు. కొంచెంసేపు అలా కూర్చోగానే ఒళ్ళు కొంచెం తేలిగ్గా అనిపించి మెల్లగా నడుచుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి పంజాబీ డ్రెస్ వేసుకుంది. ఎప్పటిలానే కుంకుమని ఎవరికి కనిపించకుండా అది కిందకి హాల్లో వచ్చింది. ఎందుకో తన చూపుల పైన తన రూమ్లో ఉన్న సూర్య రూమ్ వైపే చూశాయి. కానీ సూర్య డోర్ తెరుచుకోలేదు. ఏమై ఉంటాడు అని మనసులో అనుకుని డైనింగ్ ఏరియా వైపు వెళ్ళింది. ముందు నుంచి సదాభిప్రాయం లేని చూసిన అక్కడ పనివాళ్ళు ముఖాన్ని చేదరింపుగా పెట్టుకున్నారు. వాళ్ళని ఏమాత్రం పట్టించుకోలేదు. కిచెన్లోకి వెళ్ళింది. అలా వెళ్ళడంతో టిఫిన్ ఇంకా ప్రిపేర్ చేయకపోవడంతో అసహనంగా అనిపించి తనే వండుకుంది. సేమియా ఉప్మా చేసింది. హెడ్కు మాట్లాడుతూ, మిగతా పని వాళ్ళతో ఆమె చేసింది ఎవరూ తినకండి, ఇదే సార్ దగ్గర పెడదాం, అప్పుడు సార్ తనని కొడతారు అని అంటుంటే అందులో ఒక ఆవిడ మాట్లాడుతూ, పాపం ఎందుకు అలా చేయడం, మనమే సార్కి ఇష్టం లేదని చెబుదాం అని అంటుంది ఇంకో మైడ్. మర్చిపోయావా, నేను హెడ్ కుక్ని, 12 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాను. నేను తలుచుకుంటే నీ జాబ్ లేకుండా చేస్తాను. అవసరమా నీకు ఇదంతా అని అనడంతో భయంతో తలని గుండ్రంగా తిప్పింది ఒక పని మనిషి. వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా టిఫిన్ చేసి ప్లేట్లో వడ్డించుకొని తిని మళ్ళీ తిన్న ప్లేట్ని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. తన దగ్గర ఒక చిరువ గవ్వంత కూడా గర్వం లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్ళింది. దాదాపు 10 కిలోమీటర్ల వరకు నడవాలి. అయినా ఏమాత్రం అలసట అనేది లేకుండా కొంచెం ఉన్న ఎనర్జీతో ఆఫీస్కి బయలుదేరింది. అప్పుడే పని వాళ్ళు మీరా చేసిన టిఫిన్ డైనింగ్ ఏరియా వైపు పెట్టారు. అలా పెట్టడంతో ఫాస్ట్గా మెట్లు దిగుతూ వస్తున్నాడు 32 ఏళ్ల సూర్య. చక్కగా వేసుకున్న సూట్లో వస్తుంటే అక్కడున్న పని వాళ్ళు అలా చూస్తుండిపోయారు. వెంటనే తలలు దించుకొని వరుసగా నిలబడ్డారు. ఎవరిని పట్టించుకోకుండా ఫాస్ట్గా డైనింగ్ ఏరియాలోకి వచ్చి చైర్లో కూర్చున్నాడు సూర్య. ఎవరిని పట్టించుకోకుండా ఫాస్ట్గా డైనింగ్ ఏరియాలోకి వచ్చి చైర్లో కూర్చున్నాడు సౌర్య.
త్వరగా టిఫిన్ వడ్డించండి అని ఒక్క మాట చెప్పడంతో అందులో ఉన్న ఆమె వచ్చి బెదురుగా హెడ్ కుక్ వైపు చూసింది. వడ్డించు అన్నట్లుగా సయ్య చేసింది ఆ హెడ్ కుక్. వెంటనే వణుకుతున్న చేతులతో మీరా చేసిన టిఫిన్ని భయంగా వడ్డించింది. వెంటనే స్పూన్తో నోట్లో పెట్టుకున్నాడు సూర్య. నోట్లో పెట్టుకున్న సూర్య అలా ఉండిపోయాడు. అది తిని టిఫిన్ ఎవరు చేశారు ఒక్క మాట అడిగాడు వాళ్ళని, దానికోసం ఎదురు చూస్తున్నట్లు. హైకుక్ వచ్చి మేము చేస్తామంటే మమ్మల్ని తప్పించి మీరా మేడం చేసుకున్నారు సార్ అని అతి వినయంగా చెప్పింది. ఏం మాట్లాడలేదు. తను పట్టించుకోకుండా టిఫిన్ తినడం మొదలు పెట్టాడు. మీరా మీద అరుస్తున్నవాడు అనుకున్నవాడు కాస్త సైలెంట్గా తినేసరికి ఏం అర్థం కాలేదు వాళ్ళకి. సూర్య తినేసి వెళ్ళిపోయిన తర్వాత అదేంటి మేడం సార్ అలా సైలెంట్గా తినేసి వెళ్ళిపోయారు, మనం చేస్తేనే సార్కి సరిగ్గా నచ్చదు, అలాంటిది మేడం చేసింది నాకు చేయడంతో అలా తినేశారు అంటారా అని అడిగింది ఒక మైట్. తన వైపు చూసి అనుమానంగా. పక్కనే ఉన్న ప్లేట్లో ఒక ప్లేట్ తీసుకొని మీరా వండిన సేమియా ఉప్మా వడ్డించుకొని తింది. అద్భుతం అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఏమైంది మేడం బాగాలేదా అని అంటుంటే, దీనికి ముందుగానే వంట వచ్చు అనుకుంటా, అందుకే సార్ని ఇంప్రెస్ చేసింది అని వంటతో అని కన్నింగా ఆలోచిస్తూ యూల్ స్మైల్ నవ్వింది. దారిలో కారులో వెళ్తున్న మీరాని చూశాడు సూర్య. అక్కడ హడావుడిగా వెళుతున్నా కనిపించింది. అప్పటికే 4 కిలోమీటర్లు నడిచింది అనుకుంటా. అనుమానంగా కనుబొమ్మలు ముడిచాడు. మాట వాటికి రాలేదు, కానీ తన ఏం మాట్లాడినా తన మనసులోనే తన మెదడుకి మాత్రమే తెలుసు. ఏదో ఆలోచించినట్టు అటువైపు కారు పోని అని గంభీరంగా చెప్పాడు డ్రైవర్కి సూర్య. తన బాస్ సాధ్యం మేరకు కార్ని మీరా వైపుగా పోనిచ్చాడు. అప్పటికే టైం అయిపోయిందన్న కంగారుతో పరిగెడుతూనే వెళుతుంది. తన ముందు సూర్య కారు ఆగేసరికి అనుమానంగా చూసింది కారు వైపు. లోపల నుండి ఇన్విజిబుల్ గ్లాస్ కాబట్టి తనకి సూర్య కనిపించడం లేదు. డ్రైవర్ కారు దిగి మీరా వైపు వెళ్ళాడు. అందులో నుండి సూర్య డ్రైవర్ దిగేసరికి అందులో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుంది. మేడం మిమ్మల్ని సార్ కారులో కూర్చోమన్నారు, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారంట అని అనడంతో ఒకసారి కారు వైపు చూసి డ్రైవర్ వైపు చూసింది. ఏదో మాట్లాడుతుంది. ఆ మాటలు విని సూర్య తీక్షణంగా చూస్తున్నాడు, కానీ అర్థం కావడం లేదు. చిన్నగా తల ఊపి డ్రైవర్ కారు వైపు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చొని, సార్ మేడం గారు రారంట, కారుని కాదని నడకని వెళ్తున్నానని చెప్పింది అని చెప్పేసరికి కోపంతో పిడికిలు బిగించింది సూర్యది. ఎర్రపట్టు కళ్ళతో పోని అని గంభీరంగా చెప్పేసరికి అక్కడి నుంచి రయ్యమని దూసుకొని వెళ్ళిపోయింది సూర్య కారు. ఎలాగోలాగా నడుచుకుంటూ గంటన్నర తర్వాత సదాగా నడుచుకుంటూ గంటన్నర తర్వాత ఆఫీస్కి చేరుకుంది. ఇంచుమించు త్వరగానే బయలుదేరుతాడు. త్వరగానే అక్కడికి చేరుకోగలిగింది మీరా. వెంటనే ఫైల్స్ అనేవి చెక్ చేస్తూ ఫాస్ట్గా టైపింగ్ చేస్తుంది. అప్పుడే తను ఆ ఫ్రెండ్ అయిన సవిత అక్కడికి వచ్చి చేరింది. ఏంటి ఈరోజు త్వరగా వచ్చావు అని అనడంతో చిన్న చిరునవ్వు నవ్వి, ఏం లేదుగా, రమ్మంటావా, ఏం లేటుగా రమ్మంటావా? వద్దే బాబు, నువ్వు లేటుగా వస్తే నీ పని కూడా నన్నే చేయమంటాడు మన సాడిస్ట్ బాస్. చిన్నగా నవ్వి వర్క్ చేసుకుంటుంది. అప్పుడే సవితకి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మన కంపెనీ ఒక ఈవెంట్ ఆర్డర్ వచ్చింది అని అనడంతో, అవునా, అందులో విచిత్రం ఏముంది, ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా. అబ్బాయి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కానీ ఈవెంట్ మాత్రం వెరీ స్పెషల్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు, ఇలా డొంక తిరుగుడు కాకుండా అని అంటున్న తనని చూసి, అబ్బా, మన ప్రపంచంలో బిలియనియర్ అయిన సూర్యన్ శర్మ పుట్టినరోజంట, పార్టీకి సంబంధించిన ఈవెంట్ మనకే వచ్చింది అని ఆనందంగా చెబుతుంది సవిత. సూర్యన్ శర్మన అప్రయత్నంగా పలికాయి తన పెదవులు. కొంప తీసి నేను పెళ్లి చేసుకున్న ఈ సూర్య ఒక్కరేనా అని మనసులో అనుకొని
బిలీనియరా? అంత పెద్ద కాంట్రాక్ట్ మన రావడం ఏంటి? కొంచెం ఆశ్చర్యంగానే అడిగింది. బిలీనియర్ అంటే మన ఇండియాలోని టాప్ మోస్ట్ మొదటి స్థానంలో ఉన్నాడు. నీకు తెలుసా? ఆ కాంట్రాక్ట్ స్వయంగా అతనే వచ్చి మనకి ఇచ్చాడంట. సార్ చెప్పాడు. ఆయన ఆనందంతో పులకరించిపోతున్నాడు. ఎంత హ్యాండ్సమ్ ఉంటాడో తెలుసా అని అంటున్న తనని చూసి, ఫోటో ఏమైనా ఉందా అని అడిగింది. తన వైపు చూసి మీరా, సెలబ్రిటీస్ ఎప్పుడూ ఫోటోలు మన దగ్గరే ఉంటాయి తెలుసా అని గూగుల్ ఓపెన్ చేసి చూస్తే చాలు అని ఫాస్ట్గా తను గూగుల్ ఓపెన్ చేసి సూర్య ఫోటోలను కొట్టింది. వెంటనే ఎంతో మ్యాన్లీగా హ్యాండ్సమ్గా ఉన్న ఫోటోలను తీసి తనకు చూపించిన మీరాకి ఆశ్చర్యంతో అనుమానంగా పైకి లేచి నిలిచింది. తను కేవలం డబ్బున్న వాడిని మాత్రమే అనుకుంది, కానీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న వాడిని తెలుసుకోలేకపోయింది మీరా. ఇంకా ఉంది. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.